చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు కలవడం వల్ల ఏ రాష్ట్రానికి ఎక్కువ ఉపయోగాలు ఉన్నాయి అనుకుంటున్నారు మీరు? నేనైతే ఏ రాష్ట్రానికి ఉపయోగం లేదనుకుంటున్నా ఈ భేటీ వల్ల. ఒకవేళ ఉపయోగం ఉంటే విభజన హామీలు పరిష్కరించుకుంటే ఓకే. ఆ, కానీ నేనైతే ఏ ఉపయోగం లేదనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళిద్దరు ఒకటే, రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఒకటే. ఇక ఎట్లా ఇక్కడ రేవంత్ రెడ్డి పరిపాలన కూడా చూస్తున్నాము. ఫ్రీ బీస్ ఎక్కువైపోయినాయి, డెవలప్మెంట్ లేదు. ఫ్రీ బీస్ చాలా ఎక్కువైపోయినాయి. అది కూడా కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి వస్తలేవు. అది ఏదో డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. ఫ్రీ బీస్ మీద కాకుండా ఈ ఫ్రీ బీస్ అనేవి ఎవరిని అప్లిఫ్ట్ చేయలేరు. ఫ్రీ బీస్ తోటి ఎవరినో తాత్కాలిక ఒక మంత్ సుఖపడతాడేమో కానీ, ఒక 2 రోజులు సుఖపడతాడేమో కానీ ఫ్రీ బీస్ వల్ల ఎవరికి ఏం లాభం లేదు. అది రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకుంటే తెలంగాణ ప్రజలు బాగుపడతారు. ఫ్రీ బీస్ వల్ల ఎవరికి ఏం ఉపయోగాలు లేవు. ప్రజలను లిఫ్ట్ చేయడానికి ఎట్లాంటి ప్రణాళికలు సిద్ధం చేయాలి, పేదోళ్ళని పావర్టీ లైన్ నుంచి ఎట్లా మీదకి తీసుకురావాలి, ఎట్లాంటి ప్రమాణికలు చేపట్టాలో కొంచెం ప్రణాళికలు రచిస్తే బాగుంటుంది. ఇంకా అభివృద్ధి మీద ఎట్లా కాన్సన్ట్రేట్ చేస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎట్లా చేస్తారు. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఫ్రీ బీస్ చాలా వచ్చింది కానీ కాకపోతే అన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేసేది వాళ్ళు. కొంచెం అభివృద్ధి అట్లా అన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేసి చూడాలి. రేవంత్ రెడ్డి పరిపాలన ఇప్పటివరకు అయితే చాలా ఫ్రీ బీస్ మీద ఎక్కువ ఉంది. రైతు రుణమాఫీ 40,000 కోట్లు, జీతాలకే మన సగం బడ్జెట్ పోతుంది. దాంట్లో మళ్ళీ రైతు రుణమాఫీ, మళ్ళీ రైతు భరోసా, ఇంకోటి అట్లనే. అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఏం పెడతారు? అంత బడ్జెట్ దీనికే పెట్టినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఏం పెడతారు? దాని మీద క్లారిటీ కావాలి. పేదలకి ఇంకేం చేస్తాడు, ఇప్పుడు సపోజ్ మన ఇండియా చట్టాలే అట్లున్నాయి. రిజర్వేషన్ ఉంది. ఇప్పుడు రిజర్వేషన్లలో నిజంగా ఎవరైతే లబ్ధి పొందుతుందో, ఇప్పుడు సపోజ్ ఒక ఎస్సీ ఒక దళితుల్ని తీసుకుందామండి ఉదాహరణకి. పాపం రిజర్వేషన్ వల్ల అతను బాగుపడ్డాడు అనుకోండి. వారి ఇంట్లో ఇద్దరు గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటే రద్దు చేయాలి రిజర్వేషన్ అనేది. ఎందుకంటే ఇవాళ పోటీ ప్రపంచంలో వాళ్ళ దాంట్లో పోటీ చాలా ఎక్కువైంది. నిజంగా గుడిసెలు ఉండటానికి ఏ పథకం లభిస్తలేదు. అయినా అభివృద్ధి కోల్పోతుండు. నిజంగా వీళ్ళ పిల్లలు ఎదుగుతుండు. అట్లా ఏం తీసుకురావాలి, దానికి క్యాస్ట్ ప్రామాణికం లేకుండా ఎట్లా చేయాలనేది అందరు కలిసి ఆలోచించాలి. దాన్ని చేసే అవకాశం ఉందంటారా? ఉమ్మడి రాజధాని చేస్తే తెలంగాణ అట్టుడుకుతుంది. ఫస్ట్ ఉమ్మడి రాజధాని చేసే ఆలోచన లేదు. చేస్తే మాత్రం తెలంగాణ అట్టుడుకుతుంది, ఆ గ్యారంటీ. టైం పట్టినా చేయరని నేను అనుకుంటున్నా. ఇక అది చేస్తే రేవంత్ రెడ్డి అంత మూడు కూడా ఎవరులేరు. తెలంగాణ కాలిపోతాయా కలిసిపోతాయా ఈ చర్చల వల్ల? ఈ చర్చల వల్ల ఏం కలిసిపోవాలి. చర్చలు ఎలా జరుగుతాయో చూద్దాం. ఏం ప్రభావం ఏమి ఉండదు. అప్పుడు అంటే ఉద్యమ సమయం కాబట్టి అప్పుడు ఉప్పు నిప్పు అన్నట్టున్నారు. కానీ ఇప్పుడు అందరు కలిసిమెలిసి ఉంటారు ఎప్పటికీ ఆంధ్ర తెలంగాణ ప్రజలు. అంతే. ఇద్దరు సీఎంల భేటీ రాష్ట్రానికి ఉపయోగమేనా? మంచిదే, నాకు తెలిసి బాగా మంచిదన్న. అలా కరెక్ట్గా సెట్ అయింది, వచ్చింది. శ్రీకాకుళం నాది. నేను ఇంతకుముందు వైసీపీకే ఓటేసాం, అది కూడా చెప్తున్నా. జనసేన అంతా పిచ్చి మనకి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బిగ్ అప్. ఈసారి వచ్చింది, ప్రభుత్వం మారింది, టాప్. అక్కడ ఇక్కడ మొత్తం మారాయి. ఆయన ఏమనుకున్న 150 సీట్లు 50 పోతాయి అనుకున్నాడు, 100 వస్తాయి. మొత్తం చరిత్ర తిరగ రాశారు తెలంగాణలో, ఆంధ్రాలో. 2 టాప్. ఇప్పుడు అమరావతి రెడీ అవ్వడానికి టైం పట్టింది కదా, హైదరాబాద్ని మళ్ళీ ఉమ్మడి రాజధాని చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అట్లా అవుతానే ఇచ్చినాక అలా చెయ్యరు. అసలు ఎందుకు కలుస్తున్నారు అనుకుంటున్నారు మీరు? టీడీపీలు ఉన్నప్పుడు ఆయన వర్క్ చేసిండంట, నాకు తెలియదు. మామూలు న్యూస్ చూసిందే. ఏం కలవచ్చాలి, ఫ్రెండ్స్ కాబట్టి. లేకపోతే ఏం మనకి గురు శిష్యులు అవ్వచ్చు కానీ ఏమో ఎవరి దాలే. మొన్న అలాగైతే ప్రమాణ స్వీకారానికి ఈయన రాలేదు. మరి అలాగే ఎట్లా అవుతుంది అన్న? అలాగే అనుకోకూడదు, తప్పది. వాళ్ళు దేని గురించి కలుస్తారో ఏం, వాటర్ గురించి ఏమో, వాటర్ ప్రాబ్లం అవుతుందంట, దాని గురించి మాట్లాడడం ఏం మనం అనుకోలేదు. అట్లా చేయకూడదు. ఇప్పుడు వీళ్ళిద్దరు కలవడం వల్ల చాలా కాలంగా ఉన్న సమస్యలు తీరిపోతాయంటారా? తెలంగాణ ఆంధ్ర మధ్యలో ఉన్న సమస్యలు అక్కడ కానీ తీరుతాయి అనుకుంటున్నాను నేను. నా నమ్మకం తీరుతాయని. తీరొచ్చు, బాగా చేస్తారు అక్కడ. కూటమి ఎన్డీఏ ఎక్కడ, ఇది కాంగ్రెస్ కూడా వీళ్ళే వస్తారని కూడా రాలేదు అని చెప్పలేదు. వాళ్ళు అక్కడ వస్తామని కూడా రాలేదు, కానీ నన్ను తీరుతాయి అనుకుంటాను. నాది ఆంధ్ర, నాది ఎక్కడ ఓటు లేదు, అక్కడే.
అంటే మా చిన్న చిన్న విలేజ్లకి ఏదైనా రోడ్లు కానీ ఇల్లు కానీ వచ్చినాయంటే ఆయన ఆయన చేసినవే. ఇంతకుముందు అయితే లాస్ట్ వచ్చిన ప్రభుత్వంలో చిన్న చిన్న మార్పులు జరిగినాయి. అంటే ఎమ్మెల్యే ఎక్కువ తన మనుషుల్లాగా పట్టించుకున్నాడు కానీ పెద్ద డెవలప్మెంట్ ఏం రాలేదు. ఒక ఇంటి మనిషిలాగా వచ్చి పట్నం నరేందర్ రెడ్డి గారు ఒక ఇంటి మనిషిలాగా వచ్చి అందరిని కలిసి పరామర్శించడాలు కానీ ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా అందరి దగ్గరికి వచ్చి నీట్గా మాట్లాడిపోవడాలు ఇలాంటివి చేశాడు కానీ పెద్ద డెవలప్మెంట్ ఏం కనపడలేదు. వ్యక్తిత్వం పరంగా ఆయన మంచోడే, బట్ డెవలప్మెంట్ జరగకపోవడంతో ఈసారి మళ్ళీ మేము రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నాం. ఇంకా ఈసారి కొన్ని వందల కోట్ల ప్రాజెక్టులు, రోడ్లు, కాంట్రాక్ట్లు ఇవన్నీ ఓకే అయినాయి. మొన్న అన్ని శంకుస్థాపన చేశాడు, లాస్ట్ మంత్ అనుకుంటా వచ్చి శంకుస్థాపన చేశాడు. ఒక మెడికల్ కాలేజ్ ఏదో ఓపెనింగ్, ఇంకా గ్రౌండ్, ఇలాంటివన్నీ ఆయన చేశాడు. రెడీ అవ్వడానికి టైం పడుతుంది కదా. అవును. హైదరాబాద్ని మళ్ళీ ఉమ్మడి రాజధానిగా ప్రకటించే అవకాశం ఆయన ఉందంటారా? అంటే వాళ్ళు ఛాన్స్ అడుగుతున్నారని అంటే చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. బట్ ఇప్పటికైతే రేవంత్ రెడ్డి ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చేసినాడు. అందరు వెళ్ళిపోవాల్సిందే, ఖచ్చితంగా మీ స్థానాలకు మీరు వెళ్ళిపోవాలి, మీకు ఇచ్చిన గడువు పూర్తయిపోయింది. మా సీఎం ఇంతకుముందు ఉన్న సీఎం కేసీఆర్ గారు ఇచ్చిన టైం అయిపోయింది కాబట్టి మీ స్థానాలకు మీరు వెళ్ళిపోవాలని 1 month బ్యాకే ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. దీనిపై ఏపీ ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది అనేది ఇక వాళ్ళ సీఎం మీద డిపెండ్ అయ్యింది. రేవంత్ రెడ్డి గారు కలవడం వల్ల ఏ రాష్ట్రానికి ఎక్కువ ఉపయోగం ఉందనుకుంటున్నారు? ఖచ్చితంగా టీఎస్ కంటే ఏపీకే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆయన పరిపాలన నుంచే ఈయన నార్మల్గా జెడ్పీటీ నుంచి ఎంపీపీ నుంచి వచ్చిండు కాబట్టి ఆయన పరిపాలన నుంచే ఆయన కొంచెం ఆయనకు అగ్నెస్ట్గా కాకుండా ఆయనకు తరపునే మాట్లాడతాడని అనుకుంటున్నాను. నేను అనుకుంటాను, ఎందుకంటే ఆయననే ఒకప్పుడు టికెట్ ఇచ్చి ఆయన ఎమ్మెల్యే చేసినాడు కాబట్టి నేనైతే అలా అనుకుంటున్నాను. మరి ఇక ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అగెనెస్ట్ కాబట్టి టీడీపీకి పైన వాళ్ళు ఏం చెప్తారు, లైక్ సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళ డిసిషన్ మీద ఆధారపడి ఉండొచ్చు. మేబీ ఖచ్చితంగా అయితే కాంగ్రెస్ అగెనెస్టే కాబట్టి కొన్ని ఒప్పందాలతోటి కూడుకుంటుందని నా అభిప్రాయం. ఖచ్చితంగా అయితే వాళ్ళకి ఫేవర్గానే ఆన్సర్ వస్తుందని అనుకుంటున్నా, ఆంధ్రాకి ఫేవర్గానే ఆన్సర్ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇద్దరు సీఎంలు భేటీ కావడం వల్ల ఏ రాష్ట్రానికి ఎక్కువ ఉపయోగం ఉంది అనుకుంటున్నారు? రాష్ట్రాలకి ఉపయోగం అనిపిస్తుంది. మనకి పరిష్కారం సమస్యలు ఏమంటే పరిష్కారం అయిపోతే క్లియర్గా పరిపాలన సాగించుకోవడానికి అవకాశం ఉంటుందేమోనని అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు హైదరాబాద్ని మళ్ళీ ఉమ్మడి రాజధాని చేసే అవకాశాలు ఉన్నాయంటారా? 100% చేయడానికి అవకాశం లేదు, చేయడానికి అవకాశం పాసిబిలిటీ కాదు. అమరావతి రెడీ అవ్వడానికి ఇంకా టైం పట్టింది కదా. ఆల్రెడీ వాళ్ళ పరిపాలన సాగిస్తూనే ఉన్నారు కదా ఆంధ్రప్రదేశ్ సీఎం గారు ఆల్రెడీ. అసలు ఇద్దరు సీఎంలు ఎందుకు కలుస్తున్నారు అనుకుంటున్నారు? సమస్యల పరిష్కారం కోసం. 10 సంవత్సరాల నాడు ఉన్న సమస్యలను ఇంకా క్లియర్ అవ్వలేదు, దానికోసం వాటి కోసం అని చెప్పే. ఇప్పుడు వీళ్ళిద్దరు కలవడం వల్ల ఏ రాష్ట్రానికి ఎక్కువ ఉపయోగం? మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఇరు రాష్ట్రాలకి మంచి జరుగుతుందని అనుకుంటున్నాం మనం. థ్యాంక్ యూ. పోవడానికి కారణాలు ఏమేంటి అంటారు? నేను ఈవీఎంలన్నా, అది ఈవీఎం ట్యాంపరింగ్ అనేది జగన్ కాదు, మొత్తం చాలా మంది ఏరే దేశంలో ఎలన్ మాస్క్ కూడా చెప్పాడు. అది విషయం కలిసి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు. మెయిన్ అయితే అదే 90%. 2029లో జగన్ గారు వేస్తారంటారా? సీఎం అన్న ఇవన్నీ చంద్రబాబు నాయుడు ఇవన్నీ హామీలన్నీ నెరవేర్చలేడు. కంపల్సరీగా 29లో అయితే జగన్ అయితే పక్కా గెలుస్తాడు. అంటే సూపర్ 6 హామీలు నెరవేరవంటారా? కంపల్సరీ నెరవేరమన్నా. ఇంతకుముందు జగన్ నవరత్నాలు ఇస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుంది అన్నాడు, ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు శ్రీలంక కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. అది